ఒక అమ్మాయి తన తండ్రితో తన సమస్యల గురించి బాధపడుతూ, నా వల్ల కావడం లేదు, ఒక సమస్య తీరగానే ఇంకోటి వస్తోంది అని ఏడ్చింది. అప్పుడామె తండ్రి వంటవాడు 3 గిన్నెల్లో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాడు. మొదటి గిన్నెలో బంగాళాదుంపలు, రెండో గిన్నెలో కోడిగుడ్లు, మూడో గిన్నెలో కాఫీ గింజలు వేశాడు. కాసేపటి తరువాత వాటిని గమనించమన్నాడు. బంగాళాదుంప ఉడకకముందు గట్టిగా ఉంది, ఉడికాక మెత్తబడిపోయింది, బలహీనత. కోడిగుడ్డు లోపల ద్రవంగా ఉండి చాలా సున్నితంగా ఉండేది, ఉడికాక గట్టిపడింది, కఠినత్వం. కాఫీ గింజలు ఇవి నీటిని మార్చడమే కాకుండా అద్భుతమైన సువాసనను, రుచిని ఇచ్చాయి. ఆ తండ్రి ఇలా అన్నాడు, సమస్యలు అనేవి మరుగుతున్న నీళ్లలాంటివి. నువ్వు బంగాళాదుంపలా మెత్తబడిపోతావా, కోడిగుడ్డులా కఠినంగా తయారవుతావా, లేక కాఫీ గింజలా నీ చుట్టూ ఉన్న పరిస్థితులనే మార్చేస్తావా అనేది నీ చేతుల్లోనే ఉంది. నీతి: సమస్యలు రావడం సహజం, కాని వాటికి మనం ఎలా స్పందిస్తున్నాం అనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.